తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా ఏ ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే మనకి గత నెలలో పెన్షన్ కట్ అయిన వారికి ఈ నెలలో ఇస్తారా, ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క పెన్షన్ సంబంధించి సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏ అప్డేట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి, ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ గత ప్రభుత్వం మనకి వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది కదండి. అయితే ఈ ప్రభుత్వం మనకి దీన్ని ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4,016 రూపాయలు, దివ్యాంగులకి 6,016 రూపాయల చొప్పున అందించబోతుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. దీనివల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే జమ కానున్నాయండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం అర్హులైన వారికి మాత్రమే వస్తుందన్నమాట. అంతేకాదండి, ఇక్కడ మనకి వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ తెలపడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎక్కడున్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. కాకపోతే అర్హులైన వారికి మాత్రమే వస్తుంది. అయితే ముందుగా ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి పెంచే ఆలోచన తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 4,016 అలాగే 6,016కు సంబంధించి దాదాపుగా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే అంచనా అయితే వేస్తుంది ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి. సో దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదలపై కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా తెలుస్తుంది ఏంటంటే మనకి నిధులు అనేవి అయితే త్వరలో అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు విడుదల చేసే సిద్ధమేలా తెలుస్తుంది. ముందుగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే జనవరి 26వ తారీఖు నిధులు అయితే విడుదల కానున్నాయి. అయితే మనకి గతంలో కట్ అయిన పెన్షన్ సంబంధించి కూడా ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే డిసెంబర్ కానీ అక్టోబర్, నవంబర్లో ఆ టైంలో చాలామందికి అయితే కట్ అయ్యాయి కదా పెన్షన్లు. సో వారికి కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి మనకు నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.